హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. నేనైతే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ కడా బ్రాస్లెట్ చేస్తున్నాను. నా ఛానల్లో ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్ అనేది ఉంది. అదేంటంటే నేను బ్యాంగిల్స్ అటాచ్ చేశాను. ఇదేంటంటే కొంచెం 3 బ్యాంగిల్స్ని గ్యాప్ వచ్చేట్టు లుక్ ఎలిగెంట్గా ఉండేట్టుగా చేశాను. ఇలాగా సిల్క్ థ్రెడ్ ముందుగా ర్యాప్ చేసేసుకుని సింగిల్ బ్యాంగిల్స్కి వాటి మధ్యలో ఒక బ్యాంగిల్ని కట్ చేసి గ్యాప్ వచ్చేట్టుగా B7000 తోటి అంటించాను. ఇంకొక సైడ్ గ్యాప్ లేకుండా ఉంచడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. అలాగా 3 బ్యాంగిల్స్ మధ్యలో ఇలాగా ప్లాస్టిక్ బ్యాంగిల్ అనేది అటాచ్ చేసి అంటించాను. వీడియోలో చూసినట్టుగా B7000 తోటి అంటించేసి కాసేపు ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేస్తే అది అనేది స్టిక్ అయిపోతుంది. బ్యాంగిల్ అనేది కనిపించకుండా మళ్ళీ మనం సేమ్ థ్రెడ్ తోటి ర్యాప్ చేసేస్తే మనం అక్కడ ప్యాచెస్ అనేవి అంటించుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా 3 గాజులు ఒకవైపు ఖాళీ లేకుండా ఇంకొక వైపు అలా ఖాళీగా ఉంది కదా, దాన్ని నేను అదే కలర్ థ్రెడ్ తోటి ర్యాప్ చేసేసాను. ఇదిగోండి ఇంకొక బ్యాంగిల్కి ఆల్రెడీ ముందుగా చేసినది చూపిస్తున్నాను. ఇలాగా వస్తుంది మనకి. ఈ ప్యాచెస్ కూడా నేను ప్లాస్టిక్ షీట్కి ముందుగా 3D ఫ్లవర్స్ లాగా చేసుకుని వాటిని ఇలాగా ముందుగా నేను ప్యాచెస్ అన్నీ చేసి ఉంచుకున్నాను. 4 బ్రాస్లెట్స్ దాకా చేశాను, గోల్డ్, సిల్వర్ అలాగా. ఇంకొకటి అయితే నేను మిడిల్ బ్యాంగిల్ అనేది సెపరేట్ కలర్గా పెట్టాను. 2 బ్యాంగిల్స్ రెడ్ మధ్యలో వైట్ వచ్చేట్టు అది కూడా ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగుంది. ఇలాగా ఏ కలర్ కలర్ మ్యాచింగ్ ప్యాచెస్ అనేది పెట్టేశాను. పాపకి నారాయణపేట లంగావని కుట్టించా, దాని మీద కూడా చేసా. దానికైతే లోటస్ పెట్టాను, చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి వాటికి మ్యాచింగ్ చేసేసాను. ఇవి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోయకండి. మీకు నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి వైట్ అండ్ రెడ్ చెప్పాను కదా, దీనికైతే సింగిల్ ప్యాచ్ అనేది అంటించాను సింపుల్గా ఉంటుందని చెప్పి. బ్రాస్లెట్స్ ఒక్కసారి చూపిస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.